హాయ్ అండి, మీ పేరు? సార్ నా పేరు పి బ్లెస్సీ జాయ్ సార్. ఎక్కడ ఏం చేస్తారు మీరు? సార్ నేను ఉప్పుగుండూరు నుంచి వచ్చాను సార్. ఒంగోలులో స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్గా వర్క్ చేస్తున్నాను సార్, హై స్కూల్లో. 2025 మెగా డేస్ యాస్పిరెంట్ అండి. అవును సార్, 2025 డిఎస్సిలోనే నేను జాబ్ తెచ్చుకున్నాను సార్. మరి అదే డిఎస్సి సంబంధించి కొంతమంది నాయకులు ఆరోపిస్తూ ఉన్నారు. అది డిఎస్సి కాదు, మెగా డిఎస్సి కాదు, దగా డిఎస్సి, నిరుద్యోగత ఆశల పట్ల నీళ్లు పోసారని చెప్పి మాట్లాడుతున్నారు. అవకతవకలు కూడా జరిగినాయని చెప్పి మాట్లాడుతున్నారు. దాని మీద మీ ఒపీనియన్ ఏంటండి? సార్ మేమైతే ఇక్కడ ఎటువంటి మోసము చేయలేదు, జరిగినట్టు కూడా మేము చూడలేదు సార్. నిజంగా హార్డ్ వర్క్ ఎవరైతే చేశారో వాళ్ళకే వచ్చింది. నేను 1 ఇయర్ నుంచి ప్రిపరేషన్లోనే ఉన్నాను సార్. సో నేను 2 జాబ్స్లో మెరిట్ లిస్ట్లోనే వచ్చింది సార్. సో ఈవెన్ మార్క్స్ లిస్ట్ చెక్ చేసుకొని మా రెస్పాన్స్ షీట్ ఏది రాంగ్గా జరగలేదు సార్. మాకు ఎన్ని మార్క్స్ వచ్చాయో ఆ స్కోర్ కార్డులో కూడా అన్నీ కరెక్ట్గా టాలీ అయ్యాయి సార్. ఎక్కడ ఏ అవకతవక అనేది చూడలేదు సార్. సెలెక్ట్ అయిన వాళ్ళకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అంతా ప్రాపర్ ఛానల్లోనే జరిగింది సార్. ఎక్కడ ఎటువంటి అన్యాయం అనేది జరగలేదు సార్. కష్టపడి చదివిన వాళ్ళకి జాబ్స్ వచ్చాయి సార్. అంటే ఇక్కడ ఏదైతే మీరు కష్టపడి చదివామని చెప్పి జాబ్ తెచ్చుకున్నామని చెప్పి అంటున్నారు, మీ కష్టాన్ని కూడా ఫలితం లేకుండా ఏదైతే వైసీపీ నాయకులు చేసిన ఆరోపణలు ఏం చెప్తారు దాని మీద? అసలు ఎలా ఫీల్ అవుతున్నారు అసలు? సార్ హార్డ్ వర్క్ అనేది ఎప్పుడు విన్ అయింది. మేమైతే అటువంటి ఆరోపణలకి భయం అయితే చెందట్లేదు సార్. నిజాయితీగా వర్క్ చేసాము, అఫీషియల్ వేలో జాబ్ కండక్ట్ చేసి తెచ్చుకున్నాము ఎగ్జామ్ రాసి. సో ఇక్కడ అన్యాయం ఏమీ జరగలేదు కాబట్టి అలా అనవసరమైన మాటలు వేయడం అనేది అది చాలా అసంబద్ధం సార్. అలాంటివి మానుకుంటే మంచిది సార్. ఇట్లా హార్డ్ వర్క్ చేస్తున్న ఆస్పిరెంట్స్కి ఎంతో ఇప్పుడు ఇంకా ప్రిపేర్ అవుతున్నారు సార్ నెక్స్ట్ ఇయర్స్కి. అలాంటి వాళ్ళ మీద ఆశల మీద నీళ్లు జల్లినట్టు ఉండేది సార్. సో అలాంటివన్నీ మానేసి మన నేషన్ ముందుకెళ్ళడానికి ఏమన్నా చేస్తే బాగుంటుంది సార్. అంటే ఇక్కడ మేము వచ్చాక ఈ మెగా డేస్ 2020 సంబంధించిన నోటిఫికేషన్ మొత్తం కూడా క్యాన్సిల్ చేపిస్తామని చెప్పి మాట్లాడుతున్నారు వైసీపీ నాయకులు. మరి ఏం చెప్తారు దాని మీద? సార్ ఈ రిజర్వేషన్ అనేది అదొక నేషనల్ థింగ్ సార్. సో కాన్స్టిట్యూషన్ ప్రకారం తీసుకొని ఇన్ని సీట్స్ ఈ రోస్టర్ ప్రకారం ఇన్ని రావాలి, హారిజాంటల్ రిజర్వేషన్, వర్టికల్ రిజర్వేషన్ అని చెప్పేసి అది సైంటిఫిక్ మెథడ్లోనే అలాట్ చేశారు, సైంటిఫిక్ మెథడ్లోనే తీసుకున్నారు సార్. అదేమి అన్సైంటిఫిక్గా ఎవరికి పడితే వాళ్ళకి ఇష్టం వచ్చిన వాళ్ళకి అలా సెలెక్ట్ చేసుకోలేదు. సో అది చాలా స్టాటిస్టికల్గా ప్రాపర్గా జరిగింది సార్. సో దాన్ని తప్పు పట్టడము చేయడము ఇదంతా రాంగ్ వే. ముందు మనం ప్రాపర్ వేలో కండక్ట్ చేసి తీసుకోవాలి. అలా చేసి ఆల్రెడీ మమ్మల్ని అట్లానే తీసుకున్నారు. దాని మీద నిందలు వేయడం అనేది చాలా అన్యాయం సార్. ఎంత ర్యాంక్ వచ్చిందండి మీకు? సార్ నాకు 2 జాబ్స్ వచ్చాయి సార్. ఎస్ఏ ఇంగ్లీష్ వచ్చేసి డిస్ట్రిక్ట్ 6th ర్యాంక్ సార్. టీజీటీ ఇంగ్లీష్ వచ్చింది సార్, స్టేట్ 2nd ర్యాంక్ సార్. నేను స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్లో జాయిన్ అయ్యాను సార్. అవును సార్. అంటే ఇక్కడ టీచర్స్ అనేది పిల్లలకి భవిష్యత్తు చూపించే గొప్ప వ్యక్తులు టీచర్స్ అనేది. మరి అదే టీచర్స్ని ఈరోజు రోడ్డు మీదకి లాగే విధంగా ధర్నాలు చేసేలాగా వైసీపీ నాయకులు చేస్తున్నారు. మరి ఏం చెప్తారండి దాని మీద? సార్ ఇప్పుడు మా స్కూల్లో నన్ను చూసి నన్ను ఆదర్శంగా తీసుకొని ఇంకా కొంతమంది పిల్లలు మేము కూడా టీచర్ అవుతాం పెద్దయ్యాక అని అట్లా ఇన్స్పైర్ అవుతున్నారు సార్. ఇప్పుడు నా జాబ్ పోయిందని నేను వాళ్ళకి చెప్తే ఇంకా అది స్టూడెంట్స్ని ఇంకా భావితరాల వాళ్ళని అట్లా ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు. అది నెగిటివ్ ఇన్ఫ్లుయెన్స్ తప్ప ఇక్కడ కరెక్ట్ అయినది ఏమీ లేదు సార్. సో అటువంటి అన్యాయమైన మార్గాలు మానుకుంటే బాగుంటుందని నా ఒపీనియన్. చుట్టుపక్కల కూడా అంటా ఉన్నారా? అంటే మీరు డిఎస్సిలో ఇంత పోస్ట్ని 1 లక్షలు పెట్టి కొనుక్కోరంట కదా, మీరు మా దగ్గరకు వచ్చి చెప్పేవాళ్ళు అని చెప్పి అంటున్నారమ్మా ఎవరన్నా? లేదు సార్, ఎవరు అనలేదు. నేను చేసిన హార్డ్ వర్క్ వాళ్ళు చూశారు, నేను కోచింగ్ తీసుకుంది, ప్రిపేర్ అయింది, అవన్నీ చూశారు సార్. నా మార్క్ లిస్ట్ కూడా అందరికి మా ఇంటి పక్కన వాళ్ళకి చూపించాను. సో వాళ్ళు ఎవరు అసలు అలాంటి డౌట్స్ ఏమీ లేవు సార్. నిజంగానే జాబ్ కష్టపడి తెచ్చుకున్నారని వాళ్ళందరికీ తెలుసు సార్. ఇక్కడ ఏదైతే మెగా డేస్ సంబంధించి 15,000 మంది కూడా కొనుక్కున్నారు, నిజమైన డిఎస్సి అభ్యర్థులు మాతో పాటు నిరాహార దీక్షలో కూర్చుంటున్నారని చెప్పి మాట్లాడుతున్నారు. మరి వాళ్ళు సార్ నాకు 2 జాబ్స్లో సెలెక్ట్ అయ్యాను కదా సార్. మా సిస్టర్ కూడా రాశారు కానీ తనకు రాలేదు సార్. నేనే డబ్బులు ఇచ్చి కొనుక్కొని ఉంటే తనకు కూడా ఇప్పించేదాన్ని కదా. సో ఇలాంటివంతా కూడా అవి బేస్లెస్ ఆర్గ్యుమెంట్స్ సార్. సో అలాంటివన్నీ ఏం లేదు. మేము చాలా కష్టపడి పని చేసి ఎవరికైతే వర్త్ ఉందో వాళ్ళకి జాబ్ వచ్చింది సార్. నమ్ముతున్నారమ్మా ఏదైతే మెగా డే సంబంధించి 2025 హారిజాంటల్ రిజర్వేషన్ మొత్తం సక్రమంగా జరిగింది, వీళ్ళు ఎలాంటి తప్పు చేయలేదు అని చెప్పి నమ్ముతున్నారు? అవును సార్, హారిజాంటల్ రిజర్వేషన్ ప్రకారం, వర్టికల్ రిజర్వేషన్ ప్రకారమే రోస్టర్ పాయింట్స్ చూసి సీట్స్ అలాట్ చేశారని నమ్ముతున్నాను సార్. ఇక్కడ ఫైనల్గా ఏదైతే విద్యాశాఖకు సంబంధించిన శశిధర్ గారు కానీ మిగతా ఐఏఎస్ ఆఫీసర్లు అంతా కూడా అన్ని ఆధారాలు మొత్తం క్లారిటీ రూపంలో మొత్తం ప్రెస్ రూపంలో మాట్లాడుతున్నారు. ఇంకా దాన్ని తప్పు పట్టే విధంగా వైసీపీ నాయకులు చేస్తున్నారు, ఇంకా తగ్గకుండా మాట్లాడటం ఏం చెప్తారు దాని మీద? సార్ చెప్పాలంటే ఇక్కడ పార్టీకి పరంగా మేము ఏమీ మాట్లాడట్లేదు కానీ ఆ గవర్నమెంట్ ఒక డిఎస్సి కూడా ఇవ్వలేదు సార్. మేము అప్పుడు ప్రిపేర్ అవుతూ ఉన్నాము కానీ ఈ గవర్నమెంట్ వచ్చాక మాకు డిఎస్సి వేశారు, పైగా నెక్స్ట్ డిఎస్సి కూడా వేస్తామంటున్నారు సార్. సో మాకు గవర్నమెంట్ ఓకే, బట్ జాబ్ అన్నది మా జీవనాధారం కదా సార్. సో ఆ జాబ్ ఇచ్చిన దాన్ని తీసేస్తాము, ఇట్లాంటివంతా కూడా
అవి కరెక్ట్గా సార్ అదొకసారి వాళ్ళగా గత ప్రభుత్వం మాకు ఎలాంటి డిఎస్సి ఇవ్వలేదు అని చెప్పి మాట్లాడారు. ఒక డిఎస్సి పోస్ట్ కూడా ఇవ్వలేని వ్యక్తులు మరి ఈ రోజు మెగా డిఎస్సి ఇచ్చారు ముక్కోటం ప్రభుత్వం, వాళ్ళ మీద మాట్లాడటం ఏం చెప్తారు ఫైనల్గా? ఆ జాబ్ ఇయ్యని వాళ్ళు ఇచ్చిన జాబ్ని తీసేయడానికి ఇట్లా అప్రతిష్టమైనవి చేయకుండా ఉంటే మంచిది సార్. ఓకే, మీరు కానీ చెయ్యాలనుకుంటే మీరు వచ్చినప్పుడు డిఎస్సి వేయండి, ఇవ్వండి, దాన్ని ఎవరు అపోజ్ చేయట్లేదు. ఇచ్చిన వాళ్ళ మీద ఏదో ఒక ఆరోపణలు చేసి దాన్ని తీసేసి వేల మంది జీవనోపాధి తీసేయడం అనేది అది చాలా ఇబ్బందికరమైన స్థితి సార్.